టీ20 వరల్డ్ కప్ 2024 జట్టును ఐసీసీ ప్రకటించింది. వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించిన ఆటగాళ్లను ఒక జట్టుగా ప్రకటిస్తారు. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ఐసీసీ. 11 మందితో కూడిన ఈ జట్టులో ఏకంగా 6 భారత ఆటగాళ్లకు చోటు కల్పించింది ఐసీసీ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 3 ఆటగాళ్లకు స్థానం దక్కడం విశేషం. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల నుంచి ఒకరు మాత్రమే ఎంపికయ్యారు. ఓపెనర్లుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వరల్డ్ కప్‌లో నిలకడగా రాణించిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రెహ్మనుల్లా గర్బాజ్కు చోటు దక్కింది. విండీస్ స్టార్ నికోలస్ పూరన్, అలాగే సూర్యకుమార్ యాదవ్ వరుసగా 3, 4 స్థానాలకు ఎంపిక చేశారు. ఆల్రౌండర్లుగా స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, అక్షర్ పటేల్ ఈ మెగా జట్టుకు ఎంపికయ్యారు. పేస్ బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా పేసరైన జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్ ఫరూఖ్ని ఐసీసీ తమ జట్టులో ఎంపిక చేసింది. అయితే ఈ జట్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఏ ఒక్కరూ కూడా సెలెక్ట్ కాలేదు.